దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ బెంగళూరు కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డీఆర్డీఏ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. దుబాయ్ నుంచి 14 కిలోల బంగారాన్ని దుస్తుల్లో దాచుకొని తీసుకువచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే చివరి నిమిషంలో దొరికిన రన్యారావును అరెస్టు చేసిన పోలీసులు 14 బంగారు బిస్కెట్లను తొడభాగంలో గమ్తో అంటించి టేప్ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్ పై క్రేప్ బ్యాండేజ్ ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. ఆమె అసలు పేరు హర్షవర్ధని యజ్ఞేష్. ఆమె రన్యారావుగా పేరు మార్చుకుంది. బంగారం స్మగ్లింగ్ వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు బయటికి వచ్చాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగళూరు ల్యావెల్లీ రోడ్డు నందవాని మ్యాన్షన్ నివాసంలో నటి రన్యారావు నివసిస్తోంది. ఆమె నెలకు 4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలో వెతికే కొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు లభించాయి. ఈ కేసులో మొత్తం రన్యారావు నుంచి 17.5 కోట్లకు పైగా విలువైన బంగారం, నగదును సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇక దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన బట్టలు వేసుకున్నట్లు గుర్తించారు. ఆమె రాకపోకలపై నిఘా పెట్టి చివరికి ఇటీవల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే గతేడాది కాలంగా ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తేల్చారు. అయితే దుబాయ్ నుంచి భారత్ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాముల బంగారం తీసుకురావచ్చు.